నమస్తే ఉదయ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఈ నెల 21, 22 తేదీలలో శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. మహిళల పేరుతో 4 కోట్లకు పైగా స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగి. మార్కాపురం SBI మెయిన్ బ్రాంచ్ లో పనిచేసే బ్యాంకు ఉద్యోగి నిర్వాహకం. నెలల తరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రపరచని పంచాయతీ సిబ్బంది. కొన్ని నెలలుగా పాచి పట్టిన నీళ్లే త్రాగుతున్న ప్రజలు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలోని కమలా విశ్వశాంతి స్కూల్ నందు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 8 సార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, పశ్చిమ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పదవి ఉన్నా లేకపోయినా నిత్యం పాటుపడుతున్న కందులకు వైద్య శిబిరానికి వచ్చిన అవ్వతాతలకు అక్క చెల్లమ్మలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి మరి శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో వృద్ధులు పెద్ద ఎత్తున వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఎలాంటి ఖర్చు లేకుండా వారే స్వయంగా గుంటూరు తీసుకువెళ్లి ఆపరేషన్లు చేయించి మరలా మార్కాపురం వదిలిపెడతారని, ఈ అవకాశాన్ని మార్కాపురం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో 750 మంది పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించగా 205 మంది పేషెంట్లకు ఆపరేషన్లు వైద్యులు రిఫర్ చేశారు. నేడే 50 మంది పేషెంట్లను గుంటూరుకు తీసుకువెళ్లి ఉచిత ఆపరేషన్లు నిర్వహించి మరల వారిని మంగళవారం రోజున ఇక్కడికి దిగబెడతామని, మిగతా వారికి మంగళవారం రోజున బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం సేవలందించాలనే ఉద్దేశంతో కందుల కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, కుల మత వర్గ విభేదాలు లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురంలో చాలా కంటి వైద్య శిబిరాలు నిర్వహించామని, ఇప్పటి వరకు దాదాపు 2000 మంది పేషెంట్లకు కంటి ఆపరేషన్లు చేయించామని, ఇదే ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని, నేత్ర వైద్య శిబిరానికి సహకరించిన శంకర కంటి ఆసుపత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోలీ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, బక్కల గడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, కుల్రాం, శంకర కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మార్కాపురం చుట్టుపక్కల ప్రజానికి అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో ఫ్లోరిన్ సమస్య ఎక్కువ. ఆ ఫ్లోరిన్ ఎఫెక్ట్ వల్ల మన ప్రాంతంలో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందుల వల్లనే ఇక్కడ సమస్యలు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు సాధ్యమైనంత వరకు మేము ఇలాంటి క్యాంపుల ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ శంకర్ కంటి నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఇప్పటికి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాం. ఈ కార్యక్రమాల వల్ల సుమారు ఇప్పటి వరకు 2000 పైచిలకు మంది కంటి ఆపరేషన్ కూడా గతంలో చేయించాం. అయితే ఈసారి కూడా ఈ అవకాశాన్ని వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ మన ప్రాంతంలో ప్రజలకు మేలు జరిగేలా చూస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమం ద్వారా మేలే జరుగుతుందని భావిస్తూ ఉన్నాం.
అందరికీ ఈ కంటి ఆపరేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేనలో పూర్తి సహాయ సహకారాలు అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో మార్కాపురం ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కుందూరు నాగార్జునరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని 100% ఉపయోగించుకోవడానికే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ దాదాపు నియోజకవర్గంలో ఇక్కడ మామూలుగా గిద్దలూరు నియోజకవర్గంలో ఆర్మీలో ఉండేవాళ్ళు ఎక్కువ, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకుంటే దాదాపు 20,000 మంది ఎక్స్ ఆర్మీ, దాదాపు 25,000 మంది సర్వీస్లో ఉండే ఆర్మీ వాళ్ళు. ఇది ఒక రకంగా ఇంత దేశ సేవ కోసం పాటుపడుతున్న 40-45,000 మందికి నాకు తెలిసి సర్వీస్ చేసుకోవడం అంటే అదొక మహద్భాగ్యం. ఖచ్చితంగా వారందరి గురించి ఆలోచన చేసి వారికి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ఏదన్నా స్పెషల్ కేటగిరీ వారికి సర్వీసెస్ అందజేసే విధంగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 45,000 మంది ఆర్మీలో పని చేసేవాళ్ళు ఉన్నారు. వీరికి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాప్రతినిధులందరం కలిసి ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సమస్యలు పరిష్కరించడానికే అందరం పూనుకున్నాం. మరొక్కసారి ఇంత మంచి వాతావరణంలో మీడియా మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మనం కలుసుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసుకుందాం. థ్యాంక్ యూ. రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ సుధాకర్ మార్చి నెలలో నిర్వహించు 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమయం దగ్గర పడుతుండటంతో మంచి ఫలితాలు ఉత్తీర్ణత లక్ష్యంగా సంపాదించేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. మార్చి 1 నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు, అలాగే మార్చి 18 నుంచి జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు మా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాము. వెనుకబడిన విద్యార్థుల కోసం DCEP ప్రకాశం వారు ప్రచురించినటువంటి విజయ సాధన అనే పుస్తకంలో ఉన్నటువంటి పుస్తకమును ఉపయోగించి దీంట్లో ఉన్న స్టడీ మెటీరియల్ను వెనుకబడిన విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులు సాధించాలని, ప్రతి సబ్జెక్టులోనూ కూడా మంచి మార్కులు రావాలని మా యొక్క ఉపాధ్యాయులందరూ, అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. మా హాస్టల్ విద్యార్థులకు సాయంత్రం పూట ప్రత్యేకమైన తరగతులని మా స్కూల్ ఆవరణలోనే నిర్వహిస్తున్నాము. వారు మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సెకండ్ సాటర్డే, సండే వంటి సెలవు దినాలలో కూడా ప్రత్యేకమైన స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మంచి ఫలితాల కోసం మేము ప్రయత్నించడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో స్వయం సహాయ సంఘాల సభ్యుల పేరిట అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ అధికారి నకిలీ అకౌంట్లు తెరిచి సుమారు కోట్ల రూపాయల మేర స్వాహా చేశారు. ఈ విషయం 3 రోజుల క్రితం బ్యాంక్ ఆడిట్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో సదరు అధికారి అనారోగ్యం పేరుతో సెలవు పెట్టారు. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై బ్యాంక్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. సదరు అధికారికి బ్యాంక్ ఉద్యోగులతో పాటు SHGలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్లు దొనకొండ మండలంలోని
కొచ్చర్లకోట గ్రామానికి చెందిన కొంతమంది సహకరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూత, ఆసరా, పావలా వడ్డీ రుణాల వంటి పలు పథకాలు అమలు చేస్తోంది. దీంతో సమీప గ్రామాల నుంచి మహిళలు మార్కాపురం వచ్చి SBI మెయిన్ బ్రాంచ్లో అకౌంట్లు తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇస్తున్నారు. ఆ జిరాక్స్ కాపీలతోనే సదరు అధికారి కొందరు మహిళల పేరిట నకిలీ అకౌంట్లు తెరిచి వారి పేరుతో రుణాలు తీసుకొని స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావును వివరణ కోరగా బ్యాంకులో లోన్లు చూసే అధికారి సెలవులో ఉన్నారని, ఆయన వస్తే ఈ విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు. బీసీలకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో వడ్డే కాలనీకి చెందిన 32 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు మాట్లాడుతూ బీసీలకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ బీసీలను పెద్దపీట వేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బీరువ మల్లికార్జున రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టా సుధాకర్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, షేక్ మాబూమ్, రవిక్రింది సుబ్బరత్నం, దొండ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని దొనకొండ మండల ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాపా రమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అనంతరం రేపు 19వ తేదీ సోమవారం మన ఊరు మన శివన్న కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పంచాయతీల వారీగా వారితో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మన ఊరు మన శివన్న కార్యక్రమానికి రేపు సాయంత్రం 19 ఫిబ్రవరి సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న శివన్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేసి బొచ్చుపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూడాలని వారి వారి అభిప్రాయాలను నాయకులతో, కార్యకర్తలకు, అభిమానులకు, మండల ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు రెడ్డి, ఎంపీపీ బోరిగర్ల ఉషారాణి మురళి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని సర్దుకొని అందరం కలిసి ఏకతాటి మీద నిలబడి మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్న, ఇది సమస్య పలానా దాని గారి పోదాం అంటే ఏ టైంలోనే ఎక్కడికైనా పోదాం. చిన్న ఉన్న అందరం కలిసి మెలిసి చేస్తేనే ఇది అయ్యింది. ఒక్కరితోటి అయ్యే పని కాదు, మీకు అందరికీ తెలుసు. చిన్నవి ఉంటాయి, ఎవరు సిద్ధేంది అనేది మనం అందరం కలిసి పని చేసుకుంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అయిద్దమ్మా. మీరు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ప్రతి వాళ్ళకి మరి ఒకసారి అందరూ కలిసిమెలిసి శివప్రసాద్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఈ పథకాలన్నీ రావాలన్నా, ఇదే విధంగా మనం అందరం ఆనందంగా ఉండాలన్నా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సీఎం చేయాలి, శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి నమస్కారం చేస్తూ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో వైసీపీ పాలనపై విసుగు చెంది 80 కుటుంబాలు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామంలోకి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు వారి కుమారుడు కందుల విఘ్నేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలదండలతో సత్కరించి గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామంలో పెద్ద నాగులవరం వైస్ సర్పంచ్ షేక్ మస్తాన్ వలి, మాజీ సర్పంచ్లు బొమ్మన బోయిన పెద్ద వెంకట సుబ్బయ్య,
ఓట్స్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 80 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనపై విసుగు చెందామని, కందుల నారాయణ రెడ్డితోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమని, ప్రత్యేక జిల్లాతోనే తమ బతుకులు బాగుపడతాయని వెల్లడించారు. అనంతరం కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తామని తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి మరియు మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని పేర్కొన్నారు. తద్వారా పెద్ద నాగులవరంలో ఉన్న రైతుల పొలాలు కోట్ల రూపాయల ధరలు పలుకుతాయని, మరియు ప్రత్యేక జిల్లాతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, అన్ని రంగాల కార్మికులకు సైతం పని లభిస్తుందని, తద్వారా వలసలు నివారించవచ్చు అని తెలియజేశారు. అనంతరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రజలకు పంచుతూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇవ్వబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జవ్వాజీ రామాంజనేయులు, కాకర్ల శ్రీనివాసులు, ఇతర తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, పెద్ద నాగులవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలక్షన్లప్పుడిచ్చే 1000-2500 అయి కావాలా? మన జీవితాలు బాగుపడేదానికి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం కావాలా? ప్రయత్నం కాదు, జరిగి తీరుతుంది. మన భవిష్యత్తులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మనమందరం బాగుపడతాం, మన కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి. వెలుగొండ ప్రాజెక్టు కూడా రాబోతా ఉంది. 5 సంవత్సరాల్లో మభ్య పెట్టారు. ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పి సంవత్సరాలు చెప్పారు. సంవత్సరాలు అయిపోయి నెలలు వచ్చింది. నెలలు వచ్చిన తర్వాత ఈరోజు ఎలుకలు దూరే బొక్క దూరి పూర్తి చేసినాము మేము వెలుగొండ అని చెప్తా ఉన్నారు ఈ వైసీపీ పాలకులు. యాడ సిగ్గులేదురా మీకు ఆ రకంగా చెప్పేదానికని మేము అడిగాము. సిగ్గులేదురా మీకు? 10 మీటర్లు చదవాల్సిన బొక్కని 4 మీటర్లు చదివి మేము పూర్తి చేస్తామనంటే మిగిలిన బొక్క మేయ చదువుతాడా? ఏడయ్య చదువుతాడు? మాకు నీళ్లు ఏ రకంగా వస్తాయి? నీళ్లు రావాలంటే బొక్క పూర్తయితే నీళ్లు వస్తాయి. బొక్క పూర్తి కాకుండా సగం బొక్క కొట్టిపెట్టి నీళ్లు తీసుకోమంటే ఆ నీళ్ళన్నీ మీ రాయలసీమ లేకపోవడానికి ఈ ప్రజల కడుపు కొడతా ఉంటే మేమేం బతికినమా సచ్చినమా చూస్తూ ఎందుకు కోరుకుంటాం? అందుకని 2 నెలలు ఓపిక పట్టండి. 60 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ అందరి ఆశీస్సులో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వెలుగొండను వేగంగా చేపిస్తా. 3 నెలల్లో మార్కాపురం జిల్లా చేయించి ఈ గ్రామంలో మీ అందరినీ కోటీశ్వరులను చేస్తానని మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఈరోజు నా మీద తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఈ గ్రామం నుంచి అన్నా మేము సైతం మీ వెంట నడుస్తాం. ఈరోజు డబ్బుకు 22 సంవత్సరాల సర్వీస్ కు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నాకు డబ్బు పని లేదు, నువ్వు కావాలని ఈ రోజు నా వెంట నిలబడేదానికి వచ్చిన నా తమ్ముళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వివాహం కానివారు, సంతానం లేనివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే వారి కోరికలు నెరవేరుతాయని కొమరోలు త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ అర్చకులు హరిహర కుమార శర్మ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మరియు గోపానిపల్లె గ్రామాల మధ్యలో ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వర సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు వీరం రెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి పోలేపల్లి సుధాకర్ తెలిపారు. ఈ నెల 21 మరియు 22వ తేదీల్లో ఈ విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు హరిహర కుమార శర్మ మాట్లాడుతూ
21వ తేదీ బుధవారం 108 బిందెలతో స్వామివారికి జలజీవస కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు సాయంత్రం ధాన్యాది మరియు పుష్పాది మంత్రాలు కార్యనిర్వహణ కార్యక్రమాలు ఉంటాయని, 22వ తేదీ గురువారం విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, బలి వితరణ, ఇతర పూజా కార్యక్రమాలతో పాటు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా కోరారు. కొమరోలు మండల ప్రజలకు తెలియజేయడమనగా, కొమరోలు గోపానపల్లి గ్రామం నుండి వెలిసినటువంటి శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానమునందు 21/2/2024 తేదీ బుధవారం నుండి 22/2/2024 తేదీ గురువారం వరకు 2 రోజులు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి కొమరోల మండల ప్రజలందరూ కూడా పై ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుచున్నాము. స్వామివారికి జలాదివాస కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధముగా సాయంత్రము 6:30 స్వామివారికి ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. అదేవిధముగా 22/2/2024 తేదీ గురువారము ఉదయము 11:45 పుష్యమీ నక్షత్రయుక్త వృషభలగ్న శుభ పుష్కరాంశమునందు స్వామివారి యంత్ర ప్రతిష్ట, బింబ ప్రతిష్ట, స్వామివారికి తదనంతరము ప్రాణప్రతిష్ఠ, బింబకలన్యాసము, బలిహరణ, గోదర్శనము, తరువాత స్వామివారి యొక్క దర్శనము, తదుపరి స్వామివారి తీర్థప్రసాదము స్వీకరించి ఆ తదుపరి స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసేటటువంటి అన్నప్రసాద వితరణలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుచున్నాము. ఎర్రగొండపాలెం పట్టణం మాచర్ల రోడ్లోని హోసన్న మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అందులో భాగంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ మోషే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోషే తాటిపర్తి చంద్రశేఖర్ ఏ కార్యం కొరకు సంసిద్ధుడై ఎర్రగొండపాలెం వచ్చినో ఆ కార్యం సంపూర్ణమయ్యేలా చూడు ప్రభువా అంటూ కోరారు. అలాగే నీ దీవెనకై నీ ప్రేమ పొందేందుకు నీ చెంతకు వచ్చిన తాటిపర్తిని కరుణించాలని ప్రార్థనలు చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, వారి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తాటిపర్తి చంద్రశేఖర్ మీద చూపాలని ప్రార్థించారు. వందలాదిగా తరలి వచ్చిన మహిళా భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కోపర్తి ఓబోల్ రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్, సర్పంచ్లు అరుణాబాయ్, ముసాల రెడ్డి, సినిమా హాల్ ఓనర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పలు గ్రామాల్లో పాచి పట్టిన నీళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలల తరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రపరచకపోవడంతో నీళ్ల ట్యాంకులకు పాచి పట్టి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఈ ట్యాంకుల గుండా వచ్చే మురుగునీరు త్రాగి విషజ్వరాల బారిన పడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ పాచి పట్టిన నీళ్లు పట్టుకోవడానికి కూడా వాటర్ ట్యాంకులకు నేటి కుళాయిలు లేకపోవడంతో నీళ్లు పట్టుకోవాలని తీవ్ర అవస్థలు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నామని పలు కాలనీవాసులు తెలుపుతున్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో లీకులతో నిత్యం నీరంతా వృధాగా పోతూ పాచిపట్టిన ట్యాంకులకు మరమ్మతులు చేయక గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు ఏ అవసరాలకు వాడుతున్నారో తెలియని పరిస్థితి ఈ మండలంలో నెలకొంది. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. మరోపక్క తర్లుపాడు మండల కేంద్రంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు పార్కు వద్ద ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధ జల క్షేత్రం ప్రారంభించి గ్రామ ప్రజలకు మంచినీరు అందించాలనే లక్ష్యానికి శ్రీకారం చుట్టారు. కానీ ప్రారంభించి వారం రోజులైనా కూడా ఈ శుద్ధ జల కేంద్రం నుంచి ఒక్క బిందె నీళ్లు కూడా ప్రజలకు అందదని పరిస్థితి. ఈ మంచినీటి శుద్ధ జల కేంద్రం నుంచి మంచినీళ్లు ప్రజలకు అందేటట్లుగా లేదన్నట్లుగా మండల కేంద్ర ప్రజలకు కనబడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ల వద్ద అధిక డబ్బులు చెల్లించి నీళ్లు తెచ్చుకొని కాలం గడుపుతున్నారని
అంటున్నారు. పేరుకే మండలం తప్ప మండల ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలను మాత్రం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతుందని అనడానికి ఈ పాచిపట్టిన ట్యాంకుల నిదర్శనంగా నిలుస్తున్నాయి అనడానికి ఏమాత్రం సందేహం లేదన్నట్లుగా ఉంది. కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు తర్లుపాడు మండలంపై దృష్టి సారించి మండలంలో పాచిపట్టిన ట్యాంకులను శుభ్రపరిచి మంచినీటి కుళాయిలను బిగించి సంబంధిత అధికారుల ద్వారా సకాలంలో శుద్ధమైన త్రాగునీరు అందించేలా చేపడతారని మండల ప్రజలు కోరుతున్నారు. ఎంతో కాలంగా కురిచేడు నుంచి కల్లూరు పోయే ఆర్ఎన్బి రోడ్డు గోతుల వలయంగా మారడంతో ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే కత్తి మీద సాన లాంటిదని లోగడ పలుమార్లు ఉదయ్ న్యూస్లో కథనాలు పబ్లిష్ అయిన సంగతి అందరికీ విదితమే. ఎట్టకేలకు ఆర్ఎన్బి అధికారులు స్పందించి కురిచేడు నుంచి కల్లూరు వెళ్లే ఆర్ఎన్బి రోడ్డును మెయింటెనెన్స్ కింద ఫ్రాక్చర్స్ వేస్తున్నారు. ఎట్టకేలకు ఎంతో కాలం నుంచి మోకాల లోతు గోతులతో ఉన్న ఈ రోడ్డులో ఆటోలు, కార్లు, 2 వీలర్ బండ్లు వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. మాత్రమే కాదు, గర్భిణీ స్త్రీలు లాంటి వారు ఈ రోడ్డును ప్రయాణం చేసే మార్గ మధ్యలోనే డెలివరీ అయినంత పని జరిగేది. ఇలాంటి రోడ్డును అధికారులు స్పందించి ఫ్రాక్చర్స్ వర్క్స్ చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు విషయమై పలుమార్లు కథనాలు వెల్లడి చేసిన ఉదయ్ న్యూస్ యాజమాన్యానికి స్థానిక ప్రజలు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాకు తెలియజేయాలని పుల్లెల చెరువు ఎస్ఐ ఎండి ఫిరోజా ఫాతిమా ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు మండలం మర్రివేముల గ్రామంలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న బందల వెంగయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ ఫిరోజా ఫాతిమా మాట్లాడుతూ పుల్లెల చెరువు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Audio